శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో రెవెన్యూ అధికారులు ఈవీఎంలు వీవీప్యాట్ల వినియోగంపై ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మేరకు స్వర్ణభారతి విద్యాసంస్థల విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వర్ణభారతి విద్యాసంస్థల ఆవరణలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక అధికారి ఈఆర్ఓ సుదర్శన్ ద్వారా విద్యార్థులకు ఈవీఎంలపై వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ కౌంటింగ్ ఎలా జరుగుతుందో వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యతను, ఈవీఎంల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరి, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మీరే పౌరులందరూ కూడా మీరే పెద్దలు అవుతారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. చదువుకుంటున్న అందరూ కూడా. అయితే మనకున్న పరిస్థితులను బట్టి మనం చాలా మందిగా మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా పల్లె ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి, చాలా మంది కొండ ప్రాంతాల నుంచి, మరీ కూడా చాలా దూరం వచ్చినటువంటి చాలా మంది ఉంటారు. పూర్వకాలం అయితే మనకి చదువుకోవడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఎక్కడ వసతులు మనకు ఉండేవి కావు. కానీ ఈసారి మనకి అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్తో పాటు కూడా ప్రైవేట్ సంస్థలు కూడా మనకి కూడా విద్యార్థులు కూడా అందరితో చదువుకోవడం చాలా అవకాశాలు చాలా మందిగా మనకు అందరికీ కనపడ్డాయి. ఈరోజు ప్రత్యేకించి మీరు మాట్లాడే ముఖ్య కార్యం ఏంటంటే, మనకు వస్తున్నటువంటి ఎలక్షన్స్ అన్ని కూడా వస్తున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. రేపు పొద్దున చాలా మందికి మనం ఓటు వేస్తాము. ఓటు వేయాలి అంటే మనకి కొంత క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే ఏంటి ఉండాలి? ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు దాటి ఉండాలి? 18 సంవత్సరాలు దాటి ఉండాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఓటరు కూడా ఓటర్గా మనం తెలుసుకోవచ్చు. కానీ చాలా మంది మనం చూస్తున్నాను, నేను చూస్తున్నాను, రోజు చూస్తుంటే ఆన్లైన్ ఫామ్స్ వినండి. విని ఆ ఓటు హక్కు విలువ తెలుసుకొని మీరు కూడా ఒక 10 మందికి చెప్పి ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి ఉండి, అలాగే రానున్న ఎన్నికల్లో కూడా ఓటు హక్కు మీకు మంచి వాళ్ళని అభ్యర్థులను కూడా ఎన్నుకోవడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతం కూడా పెంచాలని, ముఖ్యంగా 18 నుంచి 21 సంవత్సరాలు